శనివారం ఇంట్లో భజనలు కాదు, బజ్జుక సౌండ్ లో పార్టీ పాటలు మోగిస్తా. పాత చింతకాయ పచ్చళ్ళు కాదు, సూప్లు సాసులు కెచప్లతో నింపేస్తా. అందరి చేత సేవలు చేయించుకుంటా. ఇప్పటినుంచి ఈ ఇంటి పెత్తనమంతా నాదే. ఆ తాళాల గుత్తి స్టైల్ గా నా చూపుడు వేల మీద తిప్పుతూ ఇలా నడుముకి తగిలించుకుంటూ అలా పంతానికి పోయి ఊర్లో వాళ్ళందరికీ వెండి కుంకుమ పనులు పంచావు కదా, ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైందో. మమ్మీ యా Lily? Lily! Lily? Oh my God! ఇక్కడ మరకపోలేదు. ఏంటో కళ్ళు తలుపెట్టిన కనిపించేసింది. నీ కళ్ళు చాలా షార్ప్ మమ్మీ. ఓ థ్యాంక్ యూ డార్లింగ్. కొంచెం తుడిచేయండి. అలాగేనమ్మా. నిన్న ఏదో టీ పోసినట్టున్నా, మరకలండి సరిగ్గా పోనివ్వండి. ఇల్లంతా తళతళ మెరిసిపోవాలి. ఏ మాత్రం దుమ్మున్నా జయంతికి అస్సలు పడదు. నాకు అసలు డస్ట్ అలర్జీ. ఏసీ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాను. పద పద అర్జెంటుగా కాఫీ తీసుకుని రూమ్కి వచ్చే. తీసుకొస్తాలేమ్మా. ఇంత నీట్గానా? ఇంత నీటా? వెరీ బ్యాడ్. ఎప్పటాడు ఇంకా కొత్త యవనాలు పట్టినాక ఆడచెదుకులందుకు ఇంకా ఆడ తోడు తగినాక నా ఇల్లే గుల్లెం చేసి ఆ ముల్లగా రంగిస్తావా, నా వల్లకు భారం కొట్టి కౌగిల్లే పట్టేస్తావా. ఏంటో ఈ పని వాళ్ళకి బొత్తిగా పని లేకుండా పోతుంది. రాజశ్రీ, అమ్మ రాజీ. ఏంటమ్మా? ఏంటమ్మా అని అంటావేంటి? ఇది అసలు ఇల్లేనా? కళ్ళేవైనా నెత్తికెక్కాయా? మాలాంటి హై క్లాస్ ఇంట్లో నీలాంటి పని మనుషుల్ని పెట్టుకోవడం హౌ చీప్. చిచి చిచి. ఓహో, నేను అసలే బయటకు వెళ్ళాలి. ఏంటిదంతా? వెంటనే క్లీన్ అయిపోవాలి. ఓహ్ గాడ్. అమ్మ బాబోయ్.